నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను ప్రదీప్ రెడ్డి. మనం రియల్ ఎస్టేట్ మీద ఒక సిరీస్ ఆఫ్ వీడియో చేద్దామని జిందగీ మీడియా దానిలో భాగంగా ఇది సెకండ్ వీడియో. మన రియల్ ఎస్టేట్ పైన అంటే ఎక్కడ రియల్ ఎస్టేట్ పెరగొచ్చు, ఎప్పుడు పెరగొచ్చు అనే దాని మీద చేసినటువంటి వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాని కంటిన్యూషన్గా ఈరోజు ఇంకొక వీడియో చేయబోతున్నాం. ఈరోజు త్రిపుల్ ఆర్ గురించి మనం తెలుసుకుందాం. త్రిపుల్ ఆర్ వల్ల ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో మనకు రియల్ ఎస్టేట్ డిమాండ్ కావచ్చు, అసలు త్రిపుల్ ఆర్ వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో, తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగంలో రాబోతున్నటువంటి మార్పులు ఏంటి అనే దాని మీద మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ నిపుణులు వాకటి కృష్ణ గారు. నమస్తే కృష్ణ గారు. నమస్తే ప్రదీప్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ జిందగీ మీడియా ఛానల్కి థ్యాంక్ యూ. మంచి క్వశ్చన్ అడిగారండి ట్రిపుల్ ఆర్ గురించి. ట్రిపుల్ ఆర్ అనేది తెలంగాణ నైసర్గిక స్వరూపాన్ని మార్చే ఒక గాడ్ గిఫ్ట్, జీక్యూబ్ అంటాం వాటిని, గాడ్ గిఫ్ట్ గివెన్ అంటాం. అంటే దేవుడిచ్చిన ఒక వరంగా చెప్తాం తెలంగాణకు. ఇంతకుముందు ప్రభుత్వము ఇనిషియేషన్ చేసింది, దానికి అనుబంధంగానే ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వము ఈ ట్రిపుల్ ఆర్ను మంచిగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. టోటల్గా ట్రిపుల్ ఆర్ అనేది 340 కిలోమీటర్లు. అంటే ఈ ట్రిపుల్ ఆర్ అనేది ఇప్పుడైతే ప్రజెంట్ ట్రిపుల్ ఆర్ కంటే ముందు, ట్రిపుల్ ఆర్ తర్వాత వచ్చే డెవలప్మెంట్ ఏంటి అంటే, ట్రిపుల్ ఆర్ కంటే ముందు ఫస్ట్ ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ బాగా ఉంటుందో ఫ్రమ్ రూరల్ ఏరియా నుంచి హైదరాబాద్ సిటీకి, ఆ ఏరియా తీసుకున్నట్టయితే మనకు 5 hours పడుతుంది. ఇప్పుడున్న ఓఆర్ఆర్ నుంచి, ఓఆర్ఆర్ ప్రకారం తీసుకున్నా, సిటీ ప్రకారం తీసుకున్నా. కానీ ట్రిపుల్ ఆర్ వస్తే రూరల్ ఏరియా నుంచి హైదరాబాద్ సిటీకి ఓన్లీ 2 to 2.5 hour టైం పడుతుంది. 5 years అంటే దాదాపు 2.5 hour. అంటే ఎంత టెక్నాలజీ పెరుగుతుందని ఆలోచన చేసుకోండి. ట్రిపుల్ ఆర్ అనేది ఒకే జోన్ ట్రిపుల్ ఆర్ వల్ల ఒకే ఏరియా పెరగడానికి, ఇప్పుడు సౌత్ తెలంగాణ పెరుగుతుంది, నార్త్ తెలంగాణ పెరుగుతుంది, ఈస్ట్ తెలంగాణ పెరుగుతుంది, వెస్ట్ తెలంగాణ పెరుగుతుంది కంపల్సరీ. అంటే సుమారుగా 340 కిలోమీటర్లు. అంటే ట్రిపుల్ ఆర్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎక్కడి వరకు అంటే ట్రిపుల్ ఆర్ వరకు అంటే దాదాపు 40 కిలోమీటర్లు. అంటే ఈ ఔటర్ రింగ్ నుంచి ట్రిపుల్ ఆర్ మధ్య 40 కిలోమీటర్లు గ్రోత్ కారిడార్స్ రాబోతున్నాయి. అంటే ఫస్ట్ దఫాగా ఇప్పుడు ట్రిపుల్ ఆర్కు మెయిన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ తీసుకోండి, ఇటు వరంగల్ భువనగిరి వరకు కావచ్చు. ఇక్కడ మన ఈస్ట్, అది నార్త్ ఈస్ట్ తీసుకుంటే వరంగల్ భువనగిరి, అదే ఈస్ట్ తీసుకుంటే చౌటుప్పల్, అదే ఇక్కడ మనము ఏది మామూలుగా ఈస్ట్ సౌత్ తీసుకున్నట్టయితే ఇటు అమనగల్ వరకు, తర్వాత సౌత్ తీసుకున్నట్టయితే మ్యాక్స్ జడ్చల వరకు, జడ్చల నుంచి భూత్పూర్ వరకు ఈ ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే ఇక్కడ సంగారెడ్డి వరకు, ఇటు నాగ్పూర్ హైవే మనకు, ఇలా టోటల్గా 340 కిలోమీటర్స్. అంటే ఉన్న 119 కాన్స్టిట్యున్సీస్ మొత్తం తీసుకున్నట్టయితే 33 జిల్లాలు ఈ ట్రిపుల్ ఆర్ ఎఫెక్ట్ ఉంటుంది. ఖచ్చితంగా 33 జిల్లాలకు సరైన సమాపాలలో డెవలప్మెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మామూలుగా ఒకప్పుడు ఏమనుకునేవారంటే, ఔటర్ రింగ్ రోడ్ 158 కిలోమీటర్లు వస్తే మామూలుగా సిటీ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు మాత్రమే డెవలప్మెంట్ వస్తుంది అనుకునేవాళ్ళు. కానీ అది తప్పు. ఔటర్ రింగ్ రోడ్ అంటే సిటీ నుంచి మామూలుగా ఎంజీబీఎస్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు 50 కిలోమీటర్స్ పెరిగింది. ఇప్పుడు దాని తర్వాత కూడా మినిమం ఔటర్ రింగ్ రోడ్ నుంచి 10 కిలోమీటర్ వరకు రేడియస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈస్ట్ తీసుకోండి, ఇబ్రాహీపట్నం యాచారం వరకు పెరిగింది. అలాగే ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇటు తుక్కుగూడ, మహేశ్వరము, కందుకూరు వరకు వచ్చింది సిటీ. అలాగే ఇట్లా ఎగ్జిట్ నెంబర్ 16 తీసుకుంటే మ్యాక్స్ కొత్తూరు వరకు పెరిగింది. అంటే ఔటర్ రింగ్ రోడ్ తర్వాత కూడా 20 నుంచి 25 కిలోమీటర్ రేడియస్ పెరిగింది. అంటే ఇన్ ద స్పాన్ ఆఫ్ మనకు ఈ ఔటర్ రింగ్ రోడ్ వల్ల. అలాగే రీజనల్ రింగ్ రోడ్లో 340 కిలోమీటర్లు. అంటే అన్ని ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యన టోటల్గా అన్ని రకాల సెక్టార్స్, అంటే సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ వస్తాయి. తర్వాత నెక్స్ట్ ఏం వస్తాయి అంటే హెల్త్ కారిడార్స్ వస్తాయి, తర్వాత డెవలప్మెంట్ కారిడార్స్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ కారిడార్స్ వస్తాయి, తర్వాత TSIIC పాలసీస్ వస్తాయి. ఇలా అన్ని రకాల ఫార్మాసిటీస్ వస్తాయి. ఈరోజు మనకు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు 6 స్పెసిఫిక్గా మనకు ఈ యొక్క సౌత్ తెలంగాణకు రీజనల్ రింగ్ రోడ్ దగ్గరలో మనకు సుమారుగా ఇప్పుడున్న ప్రజెంట్ టాప్ మోస్ట్ ఫార్మా కంపెనీస్, అంటే శాటిలైట్ ఫార్మాసిటీస్ పెట్టాలన్న ఉద్దేశంతో 6 కంపెనీలు ఈ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యన, ఇంతకుముందు ఫార్మాసిటీ కోసం తీసుకున్న దాంట్లో వీళ్ళు అంటే ఈ రోజే ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. సే ఎగ్జాంపుల్ రెడ్డి ఫార్మసీస్ కానీ, తర్వాత MSN కంపెనీస్ కానీ, తర్వాత అరబిందో కానీ, మైలాన్ కంపెనీస్ కానీ, ఇలా అన్ని రకాల ఫార్మసీ కంపెనీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనకు స్పెషల్ ఎకనామిక్ జోన్ అనేది మనకు రాజాపూర్ దగ్గర తీసుకుంటే మన షాద్నార్ పోతుంటే మనకు MSN కంపెనీస్ కనిపిస్తాయి. దాని తర్వాత ముందర తీసుకుంటే MSN కంపెనీతో పాటు అరబిందో ఉంది, హెటిరో ఉంది, రాజాపూర్ పొలేపల్లి సెజ్లో. ఎస్, అంటే ఇట్లా ట్రిపుల్ ఆర్ వస్తే ఏమవుతుందంటే ప్రతి జిల్లాకు, నాట్ ఓన్లీ తెలంగాణ, ప్రతి ఒక్క జిల్లాకు ఈ యొక్క స్పెషల్ ఎకనామిక్ జోన్స్ రావడానికి అవకాశం ఉంటుంది.
స్పెషల్ ఎకనామిక్ జోన్తో పాటు ఫార్మా జోన్స్ వస్తవి, తర్వాత ఫార్మా సిటీస్ వస్తవి, తర్వాత ఇవే కాకుండా స్పెషల్ ఎకనామిక్ జోన్లో భాగంగా ఐటీ కారిడార్స్ కూడా. ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మామూలుగా ఐటీ కారిడార్స్ అంటే ఓన్లీ హైదరాబాద్ అనేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ 2016లో మనకు గచ్చిబౌలి అనే తాండా, అవును, గచ్చిబౌలి అనే తాండాలో మామూలుగా గవర్నమెంట్ పాలన తీసుకురాకముందు అసలు ఏం లేకుండే. మామూలుగా డిడిసిపి లేఅవుట్లో హెచ్ఎండి లిమిట్స్లో 6 నుంచి 7,000 గజం ఉండే. కానీ ప్రజెంట్ ఇప్పుడు 8 సంవత్సరాలు గడిచిపోయింది, స్పెషల్ ఎకనామిక్ జోన్ వచ్చింది. అంటే ఇప్పుడు మనం పోతుంటే అక్కడ మనము ఫారిన్ కంపెనీలో ఏది కంట్రీలో ఉన్నామా, లేదా దుబాయ్లో ఉన్నామా, లేదా అమెరికాలో ఉన్నామా, లండన్లో ఉన్నామా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్లో భాగంగా TSIIC భాగంగా మనకు ఒక ఇంచుమించు 540 ఎకరాల ఐటీ కారిడార్ తీసుకురావడం జరిగింది. అది సెజ్ తీసుకురావడం వల్ల ఇవాళ గచ్చిబౌలి అనే ప్రాంతం ఏర్పడింది. అలాంటి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ మన ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక 3-4 జిల్లాల క్రైటీరియా తీసుకొని ఒక ఐటీ కారిడార్ ఇవ్వడం జరిగింది. సే ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ ఐటీ, అలాగే నిజామాబాద్ ఐటీ, ఇప్పుడు డిస్ట్రిక్ట్లలో ఐటీ టవర్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మామ్నార్ ఐటీ, ఖమ్మం ఐటీ, ఇలా సుమారుగా ఒక 6 ఐటీ కంపెనీస్ రావడం జరిగింది. దానికి అనుబంధంగా ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో దాన్ని ఇనిషియేట్గా తీసుకుంటూ, ఆ గవర్నమెంట్ చేసిన అభివృద్ధిని ఇనిషియేట్గా తీసుకుంటూ ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్లో RRR మధ్యన, తర్వాత ఆ RRR మన 3 పాలసీ తీసుకొచ్చింది గవర్నమెంట్. ఒకటి సిటీ నుంచి ఔటర్ రింగ్ రోడ్ మధ్యన అర్బన్ జోన్ అని, ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యన సెమీ అర్బన్ అని, తర్వాత ఈ సెమీ అర్బన్ మన రూరల్ RRR నుంచి రూరల్ వరకు కంప్లీట్ తీసుకున్నట్టయితే దాన్ని రూరల్ ఏరియా అని చెప్పడం జరిగింది. అంటే టోటల్గా ఈ గాడ్ గివెన్ గిఫ్ట్ RRR అనేది ఈ యొక్క తెలంగాణ అభివృద్ధిని శాసించబోయే, అంటే మ్యాక్సిమం ఇప్పుడు ఎంత వస్తుందంటే రియల్ ఎస్టేట్ పరంగా తీసుకున్నట్టయితే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 40,000 నుంచి 50,000 మనకు SRO నుంచి ట్యాక్స్ రూపంలో వస్తుంది. అంటే తెలంగాణకు అత్యధికంగా ట్యాక్స్ వచ్చేది రియల్ ఎస్టేట్. ఇప్పుడు ఈ RRR 340 కిలోమీటర్స్ రావడం వల్ల తెలంగాణ నలుమూలల తెలంగాణ యొక్క దిశను మార్చే ప్రోగ్రామ్ ఇది RRR. అందుకే దీన్ని గాడ్ గివెన్ గిఫ్ట్ అంటాం తెలంగాణ. మరి ఏ స్టేట్కు లేదు అట్లాంటి అభివృద్ధి, అట్లాంటి అవకాశం ఏ స్టేట్కి లేదు. ఈ RRR రావడం వల్ల నిమ్జులు కూడా రావడానికి అవకాశం. ఈ నిమ్జ్ అనేది నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఇది గవర్నమెంట్ ఏం చేస్తుందంటే జనాభా ప్రాతిపదికన కావచ్చు, డెవలప్మెంట్ ప్రాతిపదికన కావచ్చు, మెయిన్గా గవర్నమెంట్ ఎక్కడ ఇస్తుందంటే ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుందో అక్కడ రావడానికి అవకాశం. ఓకే, ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ORR చుట్టూ అంటే 158 కిలోమీటర్ చుట్టూ ఒక మెట్రో కారిడార్ వస్తుంది. RRR చుట్టూ కూడా ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఆధ్వర్యంలో కూడా 340 కిలోమీటర్ చుట్టూ మెట్రో వస్తుంది. అంటే ట్రాన్స్పోర్టేషన్ ఈజీ కావడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ డెవలప్మెంట్ బాగా రావడానికి అవకాశం. ఓకే, సో అలా ఈ RRR అనేది ఒక మణిహారంగా, ఒక వజ్రాల గనిగా, ఒక బంగారు గనిగా తెలంగాణ అభివృద్ధికి రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుమారుగా ఈ RRR కనుక కంప్లీట్ అయిపోతే, ఈ యొక్క 5 yearsలో కంప్లీట్ అయిపోతే మనకు మ్యాక్సిమం ఇప్పుడు గవర్నమెంట్కి కావాల్సిన సఫిషియెంట్ ఫండ్స్, గవర్నమెంట్కు సంక్షేమ పథకాలు కావచ్చు, మెయిన్గా గవర్నమెంట్ మంచిగా పాలించాలనుకుంటే ప్రతి ఒక్క వ్యక్తికి సరైన వైద్యం అందించాలి, ప్రతి ఒక్క వ్యక్తికి విద్యార్థికి సరైన విద్య అందించాలి. ఇవన్నీ అందించాలంటే మనకు సరైన బడ్జెట్ కావాలి. సరైన బడ్జెట్ కావాలంటే ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఏమైందంటే కొంచెం దోబూచులు ఆడడం వల్ల MOU కుదుర్చుకోవడం లేకపోయింది. అదే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు RRRకి సంబంధించింది సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఒక ఒప్పందం గురించుకొని దీని మెయింటెనెన్స్ ఎవరు చేయాలి ఫర్ లాంగ్, దాని మెయింటెనెన్స్ మేమే చేస్తాము అని ఒక MOU గుర్చుకోవడం వల్ల RRRకు ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నార్త్ తెలంగాణ కంప్లీట్ అయింది, సౌత్ తెలంగాణ కూడా పెండింగ్ లో ఉంది. నేషనల్ హైవే నెంబర్ కూడా ఇచ్చింది. సో దీనికి అంటే నేషనల్ హైవే నెంబర్ వస్తే ఆటోమేటిక్ గా దాని ఫండ్స్ సఫిషియెంట్ కావడానికి అవకాశం ఉంటుంది. దాదాపు 10,000 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఈ పని అనేది వేగవంతంగా భూసేకరణ చేస్తుండ్రు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా అక్విజిషన్ యాక్ట్ ప్రకారంగా ల్యాండ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. త్వరలో గుడ్ న్యూస్, మనకి ఈ యొక్క RRR సౌత్ తెలంగాణ కూడా పనులు స్టార్ట్ అవుతాయి. మంచి అభివృద్ధి రావడానికి అవకాశం. ఇప్పుడు ఓకే, RRR రావడం వల్ల డెవలప్మెంట్ పరంగా ఓకే. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఇప్పుడు తెలియని వాళ్ళు ఉంటారు, అంటే బేసిక్ ఎక్కడ పెట్టాలి, డబ్బులు ఉంటాయి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. ఇప్పుడు ఈ RRR వస్తుంది కాబట్టి ఖచ్చితంగా సరే ఇప్పుడు రూపాయి అన్నది రేపు ₹2 కావాలని ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారు. మరి ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది RRRలో, ఒకటి ఏ ఏరియాలో బాగుంది? మంచి క్వశ్చన్ అడిగారు ప్రదీప్ గారు, చాలా మంచి అద్భుతమైన క్వశ్చన్ ఉంది. ప్రతి ఒక్కరికి రియల్ ఎస్టేట్ మిత్రులకు, ఏజెంట్లకు మ్యాక్సిమం తీసుకున్నట్టయితే అంటే మొత్తం ఇండియా మొత్తంలో అంటే తెలంగాణ మొత్తంలో ఎంప్లాయ్మెంట్కి ఎంతైతే శాలరీస్ వస్తుందో
దాంట్లో 90% రియల్ ఎస్టేట్ రంగంలో ఏజెంట్ అనేది తన యొక్క జీవితాలు ఫ్యామిలీస్ ఆధారపడి ఉన్నాయి రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ప్రొఫెషనల్గా. సో కాబట్టి ఒకప్పుడు రియల్ ఎస్టేట్ ఒక బ్రోకరిజంగా చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఒక ప్రొఫెషనలిజం అయిపోయింది. సో కాబట్టి రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు, రియల్ ఎస్టేట్ కస్టమర్స్లకు, ఇన్వెస్టర్స్లకు మెయిన్గా ఎక్కడ పెట్టుబడి పెట్టాలంటే మనము గవర్నమెంట్ పాలసీస్ ఎక్కడ వస్తాయో బాగా గమనించాలి. మెయిన్గా ఇప్పుడు వచ్చిన మెయిన్ డెవలప్మెంట్ అనేది బాగా గమనిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒకప్పుడు అంటే దాదాపు 20 సంవత్సరాల క్రితం, అంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు 2000లో గవర్నమెంట్ ఉన్నప్పుడు 2030 విజన్తో పనిచేసాడు. 30 విజన్తో పనిచేసిండు కాబట్టి ఇవాళ ఈ యొక్క 24 ఇయర్స్లో ఒక గచ్చిబౌలి వచ్చింది, నానక్రమ్ కూడా వచ్చింది, కొల్లాపూర్ మనది తెల్లాపూర్ వచ్చింది, ఇట్లా ఒక సెజ్ వచ్చి రావడం జరిగింది, ఒక విజన్తో పనిచేసి. కానీ ఈస్ట్ తెలంగాణ ఇప్పుడు RRR పరంగా తీసుకుంటే, ఈస్ట్ తెలంగాణ తీసుకుంటే మనకు ప్రజెంట్ బాగా పెరగడానికి అవకాశం ఉన్న ఏరియాస్ ఏంటంటే ఒక 3 కేటగిరీలో చెప్పొచ్చు. 3 కేటగిరీల నెంబర్ 1 కేటగిరీస్ బాగా పెరిగే ఏరియా ఏదంటే సౌత్ తెలంగాణ. సౌత్ తెలంగాణ అంటే బెంగళూరు హైవే NH44, 2 తీసుకున్నట్టయితే శ్రీశైలం హైవే, 3 తీసుకున్నట్టయితే మనకు సౌత్ ఈస్ట్ ఏరియా అనేది మనకు కొంగరకలన్, రావిర్యాల్, సాగర్ హైవే చెప్పొచ్చు. ఆ సాగర్ హైవే నుంచి యాచారం వరకు మంచి పెరగడానికి అవకాశం. ఇటు సాగర్ నుంచి సాగర్ హైవే నుంచి ఇటు బెంగళూరు హైవే వరకు పెరగడానికి అవకాశం ఉంది. అది ఏ ఏరియా పెరగడానికి అవకాశం ఉంటుంది బాగా ఈ యొక్క రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లకు, కస్టమర్లకు నా యొక్క వినపం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ NH44 తీసుకోండి, ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి మనకు బూరుగుల దగ్గర RRR వచ్చేస్తుంది. అక్కడ ఈ యొక్క ఎగ్జిట్ 16 తీసుకుంటే బెంగళూరు హైవేకు మనకేముందంటే మ్యాక్సిమం ఔటర్ రింగ్ రోడ్ 16 నుంచి దాదాపు 16 కిలోమీటర్లు 111 ఉంది. అంటే 111 అనేది మన హైదరాబాద్కు ఒక ఆక్సిజన్ లాంటిది. అంటే బయో కన్జర్వేటివ్ ఏరియా అంటాం. మొత్తం ఫారెస్ట్ ఉంటుంది, చెరువులు ఉంటాయి. ఎత్తేద్దామని ఇంతకుముందు గవర్నమెంట్ ఉంది. దానివల్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత రకరకాల వాళ్ళు అంటే మనకు కావాల్సిన ఆక్సిజన్ సఫిషియెంట్ సరిపోదు కాబట్టి 111 నిలుపు చేయాలని చెప్పి నిలుపుదల చేయడం జరిగింది వాస్తవం. అంటే 16 బెంగళూరు మన ఎయిర్పోర్ట్ నుంచి, అంటే ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి మనం తీసుకున్నట్టయితే 16 కిలోమీటర్లు అవతల పక్కన 111 ఉంటుంది, ఇతల పక్కన హడా ఉంటుంది. హడా అంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఓకే. ఈ అంటే ఎక్కడి వరకు అంటే కొత్తూరు, అంటే ముచ్చింతల వరకు కంప్లీట్గా ఈ 20 కిలోమీటర్లు, ఇటు 20 కిలోమీటర్లు 111 ఉంటుంది. కాబట్టి ఈ ఏరియా అనేది మనకు శాచురేషన్ పాయింట్ ఎక్కువ. 111లో 10% మాత్రమే రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్ మాత్రం చేయాలి. అవును, అంతకంటే ఎక్కువ చేస్తే అది మొత్తం డిస్మాంటల్ చేసి కూల్చడానికి హైడ్రా వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ మన ఈ హడా ప్రకారంగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ప్రకారంగా ఏమవుతుందంటే, ఈ ఏరియా ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి ఈ ఏరియాలో ఎక్కువ వరకు హై రైజ్ రావద్దు, పెద్ద కన్స్ట్రక్షన్ రావద్దు, ఓన్లీ రెసిడెన్షియల్ కొంతవరకుమే రిస్ట్రిక్షన్ ఉంది, ముచ్చింతల వరకు ఉంది. కాబట్టి ఈ ఏరియాలు ఆల్రెడీ శాచురేషన్ పాయింట్ ఉన్నవి. దీంట్లో మనం ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, కొనాలనుకున్నా కూడా కొనలేని స్టేజ్లో ఉంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 1,50,000 ఉంటాయి పర్ గజం, అంటే పర్ స్క్వేర్ యార్డ్. శంషాబాద్లో తీసుకున్నట్టయితే ఇక్కడ మనము 1 lakh పర్ గజం కొంటే, ఒక స్క్వేర్ యార్డ్ కొంటే, నెక్స్ట్ ఎన్ని సంవత్సరాలు డబల్ కావాలి నీకు, ఎన్ని సంవత్సరాలు రిటర్న్స్ కావాలి అంటే నీకు అప్రిషియేషన్ అనేది రాదు. మనకేముండాలి మెయిన్గా ఒక రియల్ ఇన్వెస్టర్గా, ఏజెంట్గా, కస్టమర్లకు ఏంటంటే, ఇక్కడ మెయిన్ సేఫ్ ఉందా, సెక్యూరిటీ ఉందా, లేదా అప్రిషియేషన్ ఉందా. SSA అంటాం మనం కొనే ప్రోడక్ట్కు. SSA అంటే సేఫ్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, తర్వాత అప్రిషియేషన్ ఉండాలి. ఈ ఏరియాలో సెక్యూరిటీ ఉంది కానీ మనం పెట్టే పెట్టుబడికి సేఫ్ అనేది లేదు. ఎందుకు లేదు అంటే అప్రిషియేషన్ అనేది రాదు. కాబట్టి మనం ఎక్కడ పోవాలి, ఎక్కడైతే గవర్నమెంట్ కొత్త ప్రాజెక్ట్ తీసుకొస్తుందో, ఆల్రెడీ సిటీ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు ఏమైందంటే ఆల్రెడీ రేట్లు అన్ని సాచురేషన్ పాయింట్కి వచ్చేసినాయి. ఇప్పుడు ఇంతకుముందు వెస్ట్ హైదరాబాద్లో సాచురేషన్ పాయింట్కి వచ్చేసినవి. అంటే 10,000 గజం కాస్త 50,000-60,000 వచ్చేసినాయి. ఎక్కడ మనకు జహీరాబాద్ వరకు తీసుకున్నట్టయితే, ఇటు శంకర్పల్లి తీసుకుంటే, ముచ్చర్ల ఈ ఏరియా తీసుకుంటే, సంగారెడ్డి వరకు ఈ ఏరియాలో ఏమైందంటే సాచురేషన్ పాయింట్కి వచ్చేసినాయి. కాబట్టి అక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టొద్దు అంటలేదు. అంటే అదే కమర్షియల్ పరంగా ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ అనేది అప్రిషియేషన్ తొందరగా రాదు. ఎక్కడైతే తక్కువ రేట్లు ఉంటావో అక్కడ పెట్టడానికి అవకాశం. ఇప్పుడు బెంగళూరు హైవే అంటున్నాం, కొత్తూరు వరకు ఈ యొక్క జోన్స్ ఉన్నాయి కాబట్టి కొత్తూరు నుంచి షాద్నగర్ వరకు అక్కడ కూడా రైట్ సైడ్ తీసుకుంటే ఇండస్ట్రియల్ జోన్స్ ఉన్నవి, లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఆల్రెడీ మేకగూడ, నందిగామ, తర్వాత జేపీ దర్గా ఈ ఏరియా వరకు ఆల్రెడీ రియల్ ఎస్టేట్ వెంచర్స్ వచ్చినవి, కొత్త వెంచర్స్ వచ్చినాయి. మామూలుగా రేట్లు అనేటివి సాచురేషన్ పాయింట్కి వచ్చినాయి. ఇప్పుడు ఎక్కడ వస్తుంది మెయిన్గా కొత్త రావడానికి, షాద్నగర్ తర్వాత బూరుగుల, షాద్నగర్ నుంచి బూరుగుల అంటే రాయికల్ టోల్ ప్లాజా నుండి బూరుగుల వరకు ఈ యొక్క రేడియస్ కిలోమీటర్ తీసుకున్నట్టయితే ఇంచుమించు ఒక 20-25 కిలోమీటర్ రేడియస్ ఉంటుంది. ఆ బూరుగుల దగ్గర రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. బూరుగుల నుంచి ఎక్కడ వరకు, భూత్పూర్ వరకు ఎక్కుతాం.
భూత్పూర్ వరకు. అక్కడనే భూత్పూర్ నుంచి ఈ బురుగుల మధ్యన మనకు సెజ్జులు ఉన్నాయి. అంటే ఈ యొక్క కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కూడా ఎక్కడైతే డెవలప్మెంట్ కారిడార్స్ లేవో అక్కడే ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం. ఇప్పుడు బూరుగుల రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఇది జడ్చర్ల వరకు మెయిన్గా కవర్ చేసే సెజ్ ఏముంది అంటే పోలేపల్లి సెజ్ ఉంది రాయకల్ దగ్గర. సో దాని తర్వాత ఎక్కడ డెవలప్మెంట్ రావడానికి అవకాశం, జడ్చర్ల నుంచి భూత్పూర్ మధ్యన మనకు ఈ మధ్యన దాదాపు ఒక 500 ఎకరాలు ఒక ఐటీ కార్డర్ ప్రకటించడం జరిగింది. ఆ ఏరియా ఫుల్గా ఇప్పుడు ఐటీ కార్డర్ అనేది మన 540 ఎట్లా అనుకుంటున్నామో ఆ ఏరియా ఫుల్గా మంచి మరో గచ్చిబౌలి ఏరియా కావడానికి అవకాశం ఉంటుంది. ఒకటి రీజనల్ మెయిన్గా ఈ ఏరియా పెరగడానికి అవకాశం ఏంటంటే ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ప్లస్ ఆ కాన్స్టిట్యున్సీ ఏం చెప్పొచ్చు అంటే సీఎం కాన్స్టిట్యున్సీ అని చెప్పొచ్చు. ఉమ్మడి మామనార్ కాబట్టి ఉమ్మడి మామనార్ బాగా డెవలప్మెంట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఏది కంప్లీట్ ప్యూర్ సౌత్. తర్వాత శ్రీశైలం హైవే తీసుకుంటే శ్రీశైలం హైవేలో మొన్ననే ఒక 4th సిటీ అని ప్రకటించడం జరిగింది. ముచ్చెర్ల దగ్గర కందుకూరు ముచ్చెర్ల దగ్గర 4 సిటీస్ అని దాదాపు 19,333 ఎకరాలు 4 సిటీతో పాటు తర్వాత శాటిలైట్ ఫార్మా సిటీస్ అని తీసుకురావడం జరిగింది. సుమారుగా ఇవన్నీ ఒక సెజ్జులు చిన్న చిన్న సెజ్జులు. ఈ రోజే ఒక ఎంఓఐ గురించి కూడా రెడ్డి ల్యాబ్స్ అని ఎంఎస్ఎన్ ల్యాబ్స్ అని తర్వాత 6 రకాల కంపెనీస్ అరబిందో కానీ హెడిరో కానీ అన్ని రకాల కంపెనీస్. ఇది నాన్ పొల్యూటెడ్, మళ్ళీ పొల్యూటెడ్ కాదు. కాబట్టి ఎక్కడ వరకు వస్తుంది అంటే ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి తుక్కుగూడ నుంచి మ్యాక్స్ సమానగల్లు కల్వకుర్తి వరకు రియల్ ఎస్టేట్ అనేది బాగా పరుగులు ఎత్తుంది ఆ ఏరియా. ఎందుకు అంటే ఒక డెవలప్మెంట్ అక్కడ వచ్చేసింది, స్కిల్ యూనివర్సిటీ వచ్చేసింది. మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఎయిర్పోర్ట్ నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు దాదాపు ఈ యొక్క 4 సిటీ వరకు 300 ఫీట్ల రోడ్డు రేడియల్ రోడ్లు రావడం జరుగుతుంది. రేడియల్ రోడ్ అంటే ఆ ఏరియా ఒక్కటి కాదు, ఆ 300 ఫీట్ల రోడ్డు రేడియల్ రోడ్ అనేది ఇటు బూరుగుల తర్వాత ఇటు చౌటుప్పల్ యాచారం నుంచి సో ఇటు ఎయిర్పోర్ట్ వరకు ఎక్కడైతే రేడియల్ రోడ్ ఉన్నావో ఆ రేడియల్ రోడ్ కనెక్టివిటీస్కు మళ్ళీ స్కిల్ యూనివర్సిటీ వరకు మెట్రో రైలు కూడా రావడం జరుగుతుంది. అంటే అన్ని రకాల డెవలప్మెంట్ వస్తున్నాయి కాబట్టి ఆ ఏరియా ఫుల్గా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. ఈ ఏరియా మంచి ఇన్వెస్ట్మెంట్ అయితే బాగుంటుంది. తర్వాత ఎప్పుడూ లేని డెవలప్మెంట్ అనేది రీజనల్ రింగ్ రోడ్లో ఇక్కడ ఇబ్రాహీపట్నం ఇక్కడ మళ్ళీ పెయింట్ ఏంటంటే ఎగ్జిట్ నెంబర్ 12 సాగర్ హైవే తీసుకుంటే యాచారం దగ్గర బాగా పెరుగుతుంది. యాచారం తర్వాత మంచి మార్కెట్ వస్తుంది, మంచి రియల్ ఎస్టేట్ రావడానికి అవకాశం ఉంది, హెచ్ఎండి కావచ్చు డిటీసీపీ కావచ్చు. కానీ ఇబ్రాహీపట్నం నుంచి యాచారం మధ్యలో మళ్ళీ కొన్ని ఏముంటుందంటే బయో కన్జర్వేటివ్ చెరువులు ఉన్నవి, అవును ఫారెస్ట్ జోన్ ఉంది. కాబట్టి ఎక్కడైతే ఫారెస్ట్ ఉంటుందో అక్కడ ఆల్రెడీ రియల్ ఎస్టేట్ అనేది కన్స్ట్రక్షన్ అనేది చాలా 10% కన్స్ట్రక్షన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ రేటు రాకపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇబ్రాహీపట్నం యాచారం తర్వాత మంచి రేట్ వస్తుంది, RRR కనెక్టివిటీ అవుతుంది కాబట్టి మంచి రేట్ అక్కడ మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా మంచి రేట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇదొక పాయింట్. తర్వాత ఇక సాగర్ హైవే తర్వాత నెక్స్ట్ విజయవాడ హైవే అంటే ఫస్ట్ బాగా ఎక్కువ గ్రోత్ పెరగడానికి అవకాశం ఉన్నది బెంగళూరు హైవే 16 ఇట్లా భూత్పూరు ఐటీ కారిడార్ 310 వరకు బాగా పెరుగుతుంది. ప్లస్ శ్రీశైలం హైవే కల్వకుర్తి వరకు మంచి మార్కెట్ రావడానికి అవకాశం ఉంటుంది. కల్వకుర్తి నుంచి ఇంకా కొల్లాపూర్ వరకు కూడా ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆల్రెడీ ఒక బ్రిడ్జ్ శాంక్షన్ చేసింది ఎక్కడికి ఆంధ్రాకు తెలంగాణకు మధ్యన శ్రీశైలం పైన కాబట్టి అక్కడ బ్రిడ్జ్ శాంక్షన్ చేసింది కాబట్టి కొల్లాపూర్ దగ్గర ఇంకా మంచి డెవలప్మెంట్ అనేది ఇప్పటికీ రేట్లు బాగా భూమి రావడానికి అవకాశం ఉంది. అంటే శ్రీశైలం అయితే కంప్లీట్ టిల్ కర్నూలు వరకు మంచి రేటు రావడానికి అవకాశం ఉంటుంది, మంచి డెవలప్మెంట్స్ వస్తాయి. తర్వాత ఇప్పుడు మెయిన్గా ఇంపార్టెంట్ అంటే ఈ తెలంగాణలో గత 30 సంవత్సరాల్లో పెరుగనేది అంటే ఈ ఏరియా ఫస్ట్ కేటగిరీ చెప్పొచ్చు. రెండో కేటగిరీ తీసుకుంటే ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉండేది ఏంటంటే విజయవాడ హైవే ఎందుకు పెరగడానికి అవకాశం ఉంటుంది అంటే బాగా మనం గమనిస్తే ఇంతకుముందు గవర్నమెంట్ ఏం చేసిందంటే సెజ్జులు అనేటివి ఎంజీబీఎస్ నుంచి మనం ఇటు జహీరాబాద్ వరకు తీసుకున్నట్టయితే 3 సెజ్జులు వచ్చినాయి. ఒకటి నానక్రామ్ కూడా సెజ్ ఒకటి ఉంది, ఒకటి తెల్లాపూర్ సెజ్ ఒకటి ఉంది, ఒకటి నిమ్జు జహీరాబాద్ దగ్గర ఉంది. కాబట్టి 5-10 కాస్త 10 సంవత్సరాలలో విపరీతమైన అంటే సుమారుగా 10,000 గజం కాస్త 78,000 అయిపోయింది. తర్వాత ఒక 6-7 కాస్త ఇప్పుడు అదే 2014లో 6-7 గజం కాస్త ఇప్పుడు 3 లక్షలు అయింది. కారణం ఏంటి అంటే డెవలప్మెంట్ సెజ్జులు. సో కాబట్టి ఆ ఏరియా అనేది సాచురేషన్ పాయింట్ ఉంటుంది వెస్ట్ హైదరాబాద్. తర్వాత ఇటు విజయవాడ హైవే ఎందుకు పెరగడానికి అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ డ్రై పోర్ట్ అని మనకు ఒక పోర్ట్ లేదు, డ్రై పోర్ట్ అని ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ ఐటీ కారిడార్ అని చౌటుప్పల్ దగ్గర, తర్వాత విజయవాడ కనెక్టివిటీ చేసి రోడ్ అనేది ఇంకొక 2 లైన్స్ ఎక్కువ పెరుగుతుంది. తర్వాత ఇక్కడ గవర్నమెంట్కి కావాల్సిన సఫిషియెంట్ అసైన్మెంట్ భూములు కానీ అంటే ఒక ప్రాజెక్ట్ రావాలంటే ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువగా ఉంటాయో అక్కడ ఎక్కువ ప్రాజెక్ట్ రావడానికి అవకాశం ఉంది. ల్యాండ్ ఎక్కువగా ఉన్నవి గవర్నమెంట్ ఎక్కువగా పాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 2 స్టేట్లను కలుపుతున్న అత్యంత రద్దీ ఏరియా మన విజయవాడ హైవే. కాబట్టి
మనకు ఎగ్జిట్ నెంబర్ 11 నుంచి మనకు విజయవాడ వాళ్ళకు దాదాపు ఇంచుమించు RRR ఇవతల 50 కిలోమీటర్లు, RRR అవతల ఒక 20 కిలోమీటర్లు, అంటే ఇంచుమించు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి 70 నుంచి 80 కిలోమీటర్ వరకు మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా రోడ్డు నుంచి ఒక 2-3 కిలోమీటర్ వరకు లేదా రోడ్డు పైన 10-15 వేలు ఉంటే కళ్ళు మూసుకొని తీసుకోండి. వితిన్ 3-4 మంత్స్లో మీకు మంచి గుడ్ న్యూస్ రాబోతుంది. మంచి మంచి పాలసీస్ గవర్నమెంట్ ప్రకటిస్తుంది. ఓకే, ఇది తర్వాత నెక్స్ట్ మనం నార్త్ తెలంగాణ తీసుకుంటే ఆల్రెడీ నార్త్ తెలంగాణ ఆల్మోస్ట్ ఆల్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇప్పుడు కరీంనగర్, తర్వాత నెక్స్ట్ ఏంటి గజ్వేలు ఈ ఏరియా ఆల్మోస్ట్ ఆల్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి దాదాపు 100 కిలోమీటర్ వరకు నార్త్ తెలంగాణ ఆల్రెడీ స్టాగ్నెంట్ సాచురేషన్ పాయింట్కి వచ్చేసినవి. ఏంటి మార్కెట్ రేట్లు, అంటే డెవలప్మెంట్ బాగుంది అక్కడ. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు అక్కడ కేసీఆర్ బాగుంది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ నార్త్ తెలంగాణ బాగా డెవలప్ అయింది, వెస్ట్ తెలంగాణ బాగా డెవలప్ అయింది. ఇప్పుడు మనకు సౌత్ వెస్ట్ ఎక్కడ అంటే ఇక్కడ పరిగి వరకు ఇక్కడ చేవెళ్ళ పరిగి, తర్వాత మన ఏది కొందురుగు ఈ ఏరియా వరకు మంచి మంచి మార్కెట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇటు మహబూబ్ నగరు, కొడంగల్లు, ఇటు పరిగి, అటు తాండూరు, అటు నారంపేట ఈ ఏరియా ఏంటంటే ఆల్రెడీ సీఎం గారి కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇంతకుముందు గజ్వల్ ఎలా డెవలప్ అయిందో అలాగనే RRR నుంచి ఒక 50 కిలోమీటర్, RRR నుంచి ఇతల ఔటరింగ్ నుంచి 50 కిలోమీటర్ ఖచ్చితంగా మీరు కళ్ళు మూసుకొని అగ్రికల్చర్ ల్యాండ్ మంచిగా టైటిల్స్ కరెక్ట్ ఉంటే అగ్రికల్చర్ ల్యాండ్ కొనండి, ఆ రేట్లు మంచి రావడానికి అవకాశం ఉంటుంది. డిటిసిపి ప్లాట్లు ఉన్నా లేదా కొందరు వరకు హెచ్ఎండి లిమిట్స్ ఉన్నా కూడా హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోండి. రోడ్ కనెక్టివిటీ ఉంటే లీగల్ టైటిల్స్ ఉంటే కొని పెట్టుకోండి. మంచి మంచి ఫార్మా సాటిలైట్స్ కంపెనీ రాబోతున్నాయి కాబట్టి, గవర్నమెంట్ పాలసీ రాబోతున్నాయి కాబట్టి ఈజీగా ఏరియా అన్నిటికంటే కొంచెం సీఎం ఏరియా కాబట్టి మంచి పెరగడానికి అవకాశం ఉన్న ఏరియా. ఎందుకు చెప్తున్నామంటే మీరు గత ప్రభుత్వాలు తీసుకుంటే ఎక్కడైతే సీఎం ఉంటారో ఆ ఏరియాస్ మంచిగా ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవడం అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు కడా ప్రకటించారు, కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని, తర్వాత ఒక 3000 ఎకరాలు ఒక ఫార్మాసిటీ ప్రకటించారు, మరొక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రకటించారు. మామనార్లో ఐటీ కాడ రాబోతుంది. గవర్నమెంట్ ముడా పరిధిలో అత్యంత అద్భుతం, అంటే గత చరిత్రలో ఉమ్మడి మామనార్కు ఎప్పుడు ప్రకటించిన డెవలప్మెంటు, అంటే నేను గవర్నమెంట్ గురించి ఫేవర్ చెప్తలేను, ఎప్పుడు ప్రకటించిన డెవలప్మెంట్ అసలు ఇంజనీరింగ్ కాలేజ్ లేకుండే. ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చిండు అంటే అర్థం ఏంటి, టెక్నికల్గా పెరిగినట్లే. అంటే ఎంప్లాయ్మెంట్ ఐటీ కార్డు ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. తర్వాత గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉమ్మడి మామనార్కు ఎవరు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇవ్వాలి. ఇప్పుడు ఇంజనీరింగ్ గవర్నమెంట్ కాలేజ్ వచ్చేసింది, ఒక జెయింట్ ప్రపోజల్ ఉంది గవర్నమెంట్కు. అలాగే ఒక లా కాలేజ్ కూడా వచ్చింది. ఇవన్నీ వచ్చినవి ఉమ్మడి పాలమూరు యూనివర్సిటీ కూడా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ 100 కోట్లు కూడా ప్రకటించింది. అంటే ఆ యూనివర్సిటీకి తగ్గట్లు ఇప్పుడు వరంగల్ యూనివర్సిటీకి తగ్గట్టు ఏముందంటే ఒక ట్రిపుల్ ఐట్ ఉంది అక్కడ, ఇక్కడ కూడా ట్రిపుల్ ఐట్ రావడానికి అవకాశం ఉంది. అక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్ రేడియస్లో ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ స్కిల్ యూనివర్సిటీ ప్రకటించింది కాబట్టి ప్రతి ఒక్క జిల్లాలో స్కిల్ యూనివర్సిటీ తగ్గట్టు సంబంధించిన శాటిలైట్ స్కిల్ యూనివర్సిటీ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేయబోతుంది. కాబట్టి మంచి మార్కెట్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఫుల్గా డెవలప్మెంట్ అవడానికి అవకాశం ఉంటుంది అనేది ఇది RRR యొక్క. అందుకే ఫైనల్గా RRR అనేది తెలంగాణకు ఈ దిశ ఆ దిశ అని కాదు, నార్త్ తెలంగాణ, నార్త్ ఈస్ట్ వెస్ట్ అన్ని యొక్క ఏరియాస్ ఈ RRR అనేది తెలంగాణకు ఇచ్చే గాడ్ గివెన్ గిఫ్ట్ అని చెప్తాము. అంటే ఇప్పుడు ఇంకొక చిన్న క్వశ్చన్ అండి, అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంతవరకు, అంటే ఈ ప్లాట్లు రేంజ్ ఏ నుంచి ఎంతవరకు? ఓకే, మీరు అడిగిన చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎంతవరకు? ఓకే, ఇప్పుడు అదే మనము ఏరియా తీసుకున్నట్టయితే మామూలుగా ఇప్పుడు సౌత్ తెలంగాణ తీసుకున్నట్టయితే ఇటు భూత్పూర్ వరకు హైవే పైన అయితే మ్యాక్సిమం ఇప్పుడు కమర్షియల్ బిట్ అయితేనేమో 25 నుంచి 30 వేలు నడుస్తుంది ప్రదీప్ గారు. దాని కింద సెకండ్ బిట్, థర్డ్ బిట్ అయితే 16,000. మీరు ఖచ్చితంగా ఒకవేళ 16,000, 14,000, 12,000 ఉంటే ఇప్పుడే జాక్పాట్. అంటే ఒక ప్లాట్ కొంచెం డౌన్ ఉంది కాబట్టి ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే బిల్డర్లు కానీ ఇన్వెస్టర్లు కానీ రేట్ అయితే తగ్గలేదు. వాస్తవానికి మార్కెట్ రేట్ అయితే తగ్గలేదు. కానీ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టి లేకపోతే లోన్ తెచ్చుకొని పెట్టింటారో వాళ్ళు తక్కువ రేట్ అప్పుడు మ్యాక్సిమం ఫస్ట్ బిట్ 25,000 నుంచి 30,000 నడుస్తుంది, సెకండ్ బిట్ 18,000 నడుస్తుంది, 16,000. ఒకవేళ 12,000, 16,000 మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే ఎక్కడ వరకు? భూత్పూర్ వరకు. ఇంకా చెప్పాలంటే ఎక్కడైతే హైటీ సెడ్జ్ ఉందో స్పెషల్ ఎకనామిక్ జోను, తర్వాత పోలేపల్లి సెడ్జు, తర్వాత ఇక్కడ మన కందుకూరు ఏరియా, మన 4th స్టేట్, ఎక్కడ నుంచి కల్వకుర్తి వరకు ఫస్ట్ బిట్ 20,000-25,000 నడుస్తుంది, సెకండ్ బిట్ 16,000 నడుస్తుంది. హ్యాపీగా మీరు 12,000, 14,000 డిటిసిపి లేఅవుట్లో కావచ్చు, హెచ్ఎండి లేఅవుట్లో కావచ్చు, మీరు కరెక్ట్ టైటిల్ చూసుకొని మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి రేట్ రావడానికి అవకాశం ఉంది. ఇటు సాగర్ హైవే తీసుకుంటే యాచారం దగ్గర ఇబ్రాహీపట్నం తర్వాత యాచారము ఆ ఏరియా మంచి రావడానికి అవకాశం ఉంటుంది. మంచి మీరు 12,000, 14,000 దొరికినా కూడా
హ్యాపీగా ఇన్వెస్ట్ చేయండి. మీ అప్రిషియేషన్ అనేది విత్ ఇన్ 2-3 ఇయర్స్లో మామూలుగా ఒక రియల్ ఎస్టేట్లో ఎట్లా ఉంటుంది, ప్రతి సంవత్సరం 6% పెరుగుతుంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఇప్పుడు సాచురేషన్ పాయింట్ అనుకుంటున్నాం, కానీ కమింగ్ సూన్ అన్ని ఈ యొక్క RRR యొక్క గుడ్ న్యూస్ వల్ల, గ్రోత్ కారిడార్ వల్ల, ఈ సాటిలైట్ ఫార్మాసిటీస్ వల్ల, తర్వాత ఫోర్త్ మన సిటీ వల్ల ఈ యొక్క తెలంగాణ మంచిగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. ఇటు విజయవాడ ఇవి తీసుకున్నట్టయితే మామూలుగా రోడ్ బిట్లు 25,000 నుంచి 30,000 ఉంటాయి, లోపల 16,000 14,000 ఉంటాయి. యావరేజ్ నా ప్రదీప్ గారు 15 నుంచి 20 మధ్యన 15 మధ్యలో ఉంటాయి. మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. RRR యువతల దొరికిన, RRR అవతలకి 30 కిలోమీటర్ దొరికినా మీరు హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోండి. మరీ లోపలికి కాకుండా ఏదైతే హైవే ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుందో ఆ ఏరియా దగ్గర మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. హ్యాపీగా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది మంచి 6 ఇయర్స్ కాదు, విత్ ఇన్ 2-3 ఇయర్స్లో మంచి అప్రిషియేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అది కృష్ణ గారు చెప్తున్నారు. RRR సరౌండింగ్స్లో మంచి గ్రోత్కు ఛాన్స్ ఉంది. కాబట్టి ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఇప్పుడే మంచి టైము. రేట్స్ కూడా చెప్పారు, దానికి తగ్గట్టు మీకు ఎక్కడైనా మంచి ప్లాట్ కానీ ల్యాండ్ కానీ దొరికితే ఇన్వెస్ట్ చేయండి అని చెప్తున్నారు. థ్యాంక్ యూ కృష్ణ గారు. మీకు మీ యొక్క జిందగీ ఛానల్కు థ్యాంక్ యూ ప్రదీప్ గారు. థ్యాంక్ యూ.